నాకైతే డైలీ కూరగాయలు కొయ్యాలంటే పెద్ద టాస్క్ అయిపోతుంది. అదేందో కూరగాయలు కోసిస్తే మాత్రం మంచిగా ఎన్ని రకాల వంటలు అంటే అన్ని రకాల వంటలు అయితే చేసి పెడతా. ప్రతిసారి ఇట్లానే ఉంటుంది నాకు. ఇంకా టమాటా, దోసకాయ అవి కట్ చేయాలంటే అయితే మరీ చిరాకు. మీలో ఎవరైనా ఉన్నారు ఇట్లా కూరగాయలు కట్ చేయాలంటే నచ్చని వాళ్ళు? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి తోటకూర ఫ్రై, అలాగే దాంట్లోకి కాంబినేషన్గా పచ్చి పులుసు చేస్తున్నాయి ఇవాళ. చాలామందికి అయితే పచ్చిమిర్చితో చేస్తారు పచ్చి పులుసు. నాకు ఎందుకో ఎండుకారంతోనే బాగా నచ్చుతుంది. అలాగే తోటకూరలోకి అయితే మంచిగా ఆనియన్ అయితే ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నా వంటకాలు అయితే తిని బాగానే ఉంటారు మా ఇంట్లో, ఎందుకంటే కొంచెం బాగానే చేస్తా వంటలు అయితే. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇంకా చాలా బాగుంటా. అదేందో కానీ మెయిన్ ఈ కూరగాయలతోనే వస్తుంది తంట. కట్ చేయాలంటే విసుగు వచ్చేస్తుంది. ఇంకా అలా ఉంటుంది. పొద్దున్నే అయితే టిఫిన్ చేసేసినాం, దోశ, చాయ్. అలాగే ఇంకా మధ్యాహ్నం 11 గంటలకైతే వంట అయితే స్టార్ట్ చేసిన. కూరగాయలు కట్ చేసుకోవడానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మెల్లే కూర్చొని అయితే కట్ చేసుకుంటా. ఇక్కడ వచ్చేసి అన్నం ఉడుకుతుంది, ఇక్కడ తోటకూర ఫ్రై అవుతుంది. ఇంకా నేను చేసే పని చేస్తూనే ఉంటా. మాకు అన్నయ్య గారు తెలుసు కదండి, ప్రతి వీడియోలో సతాయిస్తూనే ఉంటాడు. నేను చింతపండు నానబెట్టి పెడితే దాన్ని వచ్చేసి ఒలక పోసేసిండు. ఇంకా మళ్ళీ ఏం చేయలేక మళ్ళీ తీసుకొచ్చి నానబెట్టి పెట్టిన వేది. ఇంకా అంత టాస్క్ ఒకలాగైతే మొత్తం కడిగి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అందులో వాటర్ పోసి తోటకూరని అయితే తీస్తాం కదా, లాస్ట్ వరకు కొద్ది కొద్దిగా తీస్తూ ఉండే వరకు అయితే అది చేతికి రావు ఆకులు. వీటిని మొత్తం ఇక్కడేమో కూరనేమో అడగంటిపోతుంటుంది. అట్లుంటుంది మనతోటి. కూరలు చేసే వాళ్ళందరికీ ఇట్లనేనా, నా ఒక్కదానికి మాత్రమే ఇట్లనా? అట్లుంటుంది అనమాట. కానీ వంట చేస్తే అయితే నచ్చదు అని మాత్రం అనను, ఎందుకంటే చాలా ఇష్టం వంట చేయడం. ఇంకా డిఫరెంట్గా వండడం అయితే నాకు చాలా ఇష్టం. స్వీట్స్ కానీ, కేక్ కానీ ఇలాంటివి చాలా చేశాను. మన పాత వీడియోస్లలో కూడా చూడండి, చికెన్ బిర్యానీ, కాళ్ళు బిర్యానీ, కాళ్ళు చోర్వా ఇలాంటివి చాలా ఉంటాయి. ఒకసారి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఒకసారి లాంగ్ వీడియోస్కి అయితే చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఇక్కడ పచ్చిపులుసు అయితే పోసి పెట్టేసిన. ఫైనల్లీ మన వంట వేడి అన్నము, అలాగే అందులోకి తోటకూర ఫ్రై. దాంతోపాటు ఉట్టి ఫ్రై ఉంటే సరిపోద్ది కదా, అందుకని చెప్పేసి అయితే పచ్చి పులుసు. ఇది మన ఇవాళటి వంట. మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.